కొన్ని పేర్లు వింటేనే ఒక పౌరుషం, ఒక గర్వం, ఒక భయం కూడా కలుగుతాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అలాంటి ఒకే ఒక్క పేరు బాలాసాహెబ్ ఠాక్రే. ఈ రోజు నవంబర్ 17 హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారి వర్ధంతి. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, తన మాటలతో, చేతలతో కోట్లాది హిందువుల గుండెల్లో ధైర్యాన్ని నింపిన యోధుడు. ఒక కార్టూనిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తన పదునైన మాటలతో, నిర్భయమైన చేతలతో యావత్ దేశ రాజకీయాలనే శాసించిన వ్యక్తి ఆయన. ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. తన మనసులో ఏది ఉందో అదే ముఖం మీద మాట్లాడారు. ఆయనను ఎన్నో వివాదాస్పద ప్రశ్నలు అడిగేవారు, కానీ ఆయన సమాధానాలు అంతకంటే సూటిగా, పదునుగా ఉండేవి. ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన ఎందుకు గర్వంగా చెప్పుకుంటుంది అని. ఆయన ఏమాత్రం తడుముకోకుండా, అవును, గర్వపడే పనే కదా మేము చేసింది, అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని గర్జించారు. కోర్టులు, చట్టాలు అంటారా, కొన్ని విషయాల్లో నేను కోర్టులను కూడా లెక్క చేయను అని తెగేసి చెప్పారు. ఆయన ధైర్యం అలాంటిది. మీరు ప్రధానమంత్రి అయితే మొదట ఏం చేస్తారు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన సమాధానం ఒక్కటే, మొట్టమొదట నేను కాశ్మీర్ను శుభ్రం చేస్తాను. అంతేకాదు, ఈ దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక్క పాకిస్తానీ గాని, బంగ్లాదేశీ గాని ఉండటానికి వీల్లేదు. ఉగ్రవాదులపై, ఉగ్రవాద మద్దతుదారులపై కేసులు, కోర్టులు ఉండవు. షూట్ టు కిల్, అంతే అని తేల్చి చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ बनके पहला काम कौन सा करेंगे? पहला बिल्कुल कश्मीर साफ करूंगा. एक ही आदमी मेरे देश में, पूरे देश में, चाहे वो पाकिस्तान का हो या बांग्लादेश का हो, यहाँ नहीं रहेगा. और जितने कोई आतंकवादी आए हैं, एक पर भी मैं मुकदमा नहीं चलाऊंगा. షూట్ టు కిల్. అదే షోలో ఆయన అడిగారు, ముంబై నగరం మీ పేరు వింటే వణుకుతుందట కదా అని. ఆయన నవ్వుతూ, వణకాల్సిందే అన్నారు. ఆయన గొంతులో భయం లేదు, కళ్లల్లో రాజీ లేదు. ఆయన సిద్ధాంతం ఒక్కటే, ఇది హిందువుల దేశం, ఇక్కడ హిందువులకే మొదటి హక్కు. ముస్లింలు ఇక్కడ ఉండొచ్చు, కానీ మీ ప్రేమ పాకిస్తాన్ పై ఉంటే దాన్ని మేం ఎలా అంగీకరిస్తాం అని సూటిగా ప్రశ్నించారు. అందుకే ఆయనను కోట్లాది మంది ఆరాధించారు. ఐఎమ్ ఏ హిందూ, ఎ మ్యాడ్ హిందూ అని చెప్పడానికి ఆయన ఏనాడు వెనుకాడలేదు. ఆయన కేవలం మహారాష్ట్రకే కాదు, యావత్ హిందూ సమాజానికే ఒక ధైర్యం, కిరీటం లేని రాజు, మాట తప్పని మడమ తిప్పని యోధుడు. బాలాసాహెబ్ ఠాక్రే లాంటి నిర్భయమైన నాయకులు ఈ రోజు మనకు అవసరమా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. హిందూ హృదయ సామ్రాట్ కు నివాళిగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.